అన్ని మాసములకెల్లా కార్తీక మాసం చాలా శ్రేష్టమైందని, కార్తీక వ్రతం కూడా ఎంతో విశిష్టమైనదని మహర్షులు కొనియాడుతూ ఉంటారు. ఈ వ్రత విధానం ఏంటో తెలియజేస్తారా? అవునమ్మా, మీరు చెప్పినట్లుగానే నచ కార్తీక సమో మాసః అని పురాణాల్లో చెప్పారు. పెద్దలు చాలామంది ఇప్పటికి ఇదే విషయం వ్యాఖ్యానం కూడా చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ చైత్రము వైశాఖము మొదలైన నెలలన్నింటిలోనూ కార్తీకము అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి మాసం, చాలా ప్రఖ్యాతి పొందిన మాసం. ఏంటండి, ఎందుకు అంత ప్రఖ్యాతి అని అంటే, హరిహరాత్మకము అంటారు దీన్ని. అంటే శివుడు విష్ణువు కలిసి ఉన్నటువంటి మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో వ్రతాన్ని అందరూ చెయ్యండి అన్నారు. వ్రతం అనేసరికి మనకు వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం, ఇలాగ వ్రతంగా పూజ అండి, కూర్చోవాలండి అంటే పూజ లాంటిదే ఇది కూడా. కాకపోతే ఆ రకంగా ఒక 2-3 గంటలు 4 గంటలు కూర్చోవటం కాదు. ఇది ప్రతిరోజు చేయవలసినటువంటి ఒక విధిపూర్వకమైనటువంటి అనుష్ఠానపూర్వకమైనటువంటి పూజా విధానం ప్రతి వాళ్ళం కూడా పాటించాలి. ప్రతిరోజు కార్తీక మాసంలో తెల్లవారుజామునే లేవాలి. అది తప్పనిసరిగా ప్రతి వాళ్ళు చేయాలి. సూర్యుడికి ఉదయానికి ముందుగానే అందరం కూడా స్నానాలు చేయాలి. చేసిన తర్వాత ఉమాధవుడు మాధవుడు, వామదేవుడు వాసుదేవుడు రెండూ ఒకరే. ఆ ఇద్దరిని స్మరిస్తూ నీకు ఆ 2 మూర్తుల్లో ఏ మూర్తి మనస్సుకి దగ్గరగా అనిపిస్తే ఆ మూర్తిని తలుచుకుంటూ మెడ వరకు నదిలో మునగమన్నారు పురాణ శాస్త్రంలో. కార్తీక పురాణం అని చెప్పి చాలా విశిష్టమైనటువంటి పురాణం ఇది. సూతుడు సౌనకాది మహామునులకి చెప్తాడు. కార్తీక మహాపురాణం అన్న పేరు స్మరించుకున్న చాలా గొప్ప విశేషం. అందులో ఉన్నటువంటి ప్రతి అధ్యాయాన్ని ప్రతిరోజు కూడా ఈ కార్తీక వ్రత విధానంలో ప్రతి వాళ్ళు చదువుకోవాలి. అందులో మొట్టమొదటి రోజులో మొదటి అధ్యాయంలో ఈ వశిష్ఠుడు జనక మహారాజుకి చెప్తాడు. జనకుడు దగ్గరికి వశిష్ఠుడు ఒక యజ్ఞం చేయటానికి వచ్చి నాకు సహాయం చేయమని అడిగితే, అలాగేనండి మీరు అడిగితే నేను కాదంటానా, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, అన్నిటిలోకి చాలా గొప్పదేది, అన్ని నెలల్లోకి చాలా గొప్పదేది చెప్పమంటే ఇందాక నేను చెప్పినటువంటి జవాబు వశిష్ఠుడు జనకుడికి చెప్తాడు. కనుక ప్రతి వాళ్ళం కూడా మనం అందరం కూడా ఈ కార్తీక మాసంలో శివారాధన విష్ణువారాధన, కార్తీక దామోదరుడిగా ఆ విష్ణువుని తలుచుకుంటూ ప్రతి వాళ్ళం తప్పనిసరిగా చేయవలసిన ఇంకొక కృత్యం ఏంటంటే గ్రంథ పఠనం చేయమన్నారు, పురాణ పఠనం చేయమన్నారు. భారతమా భాగవతమా రామాయణమా దేవీ భాగవతమా ఏదో ఒక గ్రంథం తీసుకొని ఈ 30 రోజుల్లోనూ ఆ గ్రంథం పూర్తయ్యేటట్లుగా ఒక ప్రణాళిక నిర్మించుకొని ఇతరులకి నువ్వు చెప్తే అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. లేదా ఎవరు వినేటువంటి వాళ్ళు లేరు అనుకుంటే మనంతట మనమే ఇంట్లో కూర్చొని ఆ గ్రంథం చదివితే చక్కటి ప్రయోజనం మనకి సిద్ధింపచేస్తుంది. స్నానము దీపము కార్తీక వ్రతంలో చాలా ప్రధానం. దీపం వెలిగించటం సాయం సంధ్యల్లో తప్పనిసరిగా దీపారాధన ఇంట్లోనూ చేసుకోవాలి. గుడికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసిన తర్వాత స్వామిని దర్శిస్తే ఇంకా విశిష్టమైనటువంటి ఫలితం వస్తుందని కార్తీక మాస ఈ వ్రత మహిమలో చెప్పారు. కనుక నేను సూక్ష్మంగా ప్రధానమైనటువంటి విధి నియమాలు చెప్పాను. ఈ రకంగా తమకు చేతనైనంత వరకు స్నానం ప్రతి వాళ్ళని చేయగలము, అలాగే పుస్తకం చదవటం ప్రతి వాళ్ళని చేయగలము, దీపం వెలిగించడం ప్రతి వాళ్ళని చేయగలము. కాబట్టి ఈ మూడింటిని తప్పనిసరిగా ప్రతి వాళ్ళు ఆచరించి ఈ కార్తీక వ్రత పుణ్యాన్ని సముపార్జించెదరుగాక.